అంశం ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చి టీవీకేలో విలీనం కాబోతోంది. టీవీకేలో పూర్తి స్థాయిలో తమ పార్టీలోని శాసనసభ పక్షం మొత్తాన్ని కూడా విలీనం చేయబోతోంది అన్నా డిఎంకే. అయితే ఇది పళనిస్వామి కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. అన్నా డిఎంకే గెలిచింది 47 స్థానాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. 47 స్థానాల్లో గెలిచినటువంటి అన్నా డిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకేలో చేరబోతున్నారు. అయితే ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అత్యవసర సమావేశం రద్దు కూడా అయింది. టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఓ 2 ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారంట. 40 మందితో పాటుగా టీవీకేకి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారట. ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలతో అన్నా డిఎంకే పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా పళనిస్వామి షాక్ గురయ్యారు. ఆయన ఒక్కసారిగా ఈ రాజకీయ ఫ్యూచర్ కొలాబ్స్ అయిపోతున్నంత పరిస్థితి అయిపోయింది. అయితే అన్నా డిఎంకేలో సివి షణ్ముగం అండ్ వేలుమణి ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీళ్ళు తమతో పాటుగా 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని టీవీకేలో కలవడానికి సిద్ధమైపోయారు. ఎమ్మెల్యేలను విజయ్కి మద్దతుగా తీసుకెళ్ళడానికి ఇద్దరు నేతలు సిద్ధంగా ఉంటే అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 47 స్థానాలు 40 మంది వెళ్ళిపోతుంటే అన్నా డిఎంకే తలబట్టుకుంది. ఇక తిరుగులేని శక్తిగా ఎదిగింది టీవీకే. అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా చేరువలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు వీసీకే, ఐయుఎంఎల్ అండ్ డిఎండికే కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో అన్నా డిఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరుతున్నారనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారితే 5 ఏళ్లలో ఎవరూ టచ్ చేయలేని రేంజ్లోకి వెళ్ళిపోతున్నారు విజయ్. అయితే 108 స్థానాలు ఆయన గెలిస్తే కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకేలు అన్ని కలిపి మొత్తంగా 122 స్థానాలకి సంఖ్యాబలం చేరబోతోంది విజయ్ది. ఆయనకి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అన్నా డిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు రావడంతో ఇటు పళనిస్వామికే కాదు, ఏకంగా విజయ్ ప్రభుత్వానికి కూడా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆ పార్టీలని దూరం చేయడం కోసమే టీవీకే విజయ్ ఈరోజు పార్టీ పెట్టారు, అధికారులకు వచ్చారు. ఇప్పుడు అటువంటిది మళ్ళీ అదే అన్నా డిఎంకేకి సంబంధించిన పార్టీ నేతలు తీసుకుంటున్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని ఆ ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల్ని ఆ పార్టీ నాయకులు మళ్ళీ తీసుకున్నారంటే ఒక షాక్ సంబంధించినటువంటి అంశమనే చూడాలి. సో తమిళనాడులో విజయ్ ఇప్పుడు మరి అన్నా డిఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆయన పొలిటికల్ గేమ్లో మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాజ్ ఆయన స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఆయన సంఖ్యాబలం 150 వరకు చేరితే కొంత స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 మంది యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం వాళ్లకు వ్యతిరేకంగా చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే మీ పార్టీలో ఇలా చేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ళకి మంత్రి పదవులు కూడా కొంత అప్పచెప్పాల్సిందే. బికాస్ మేము వస్తున్నాము, బలం అవుతున్నామంటే డెఫినెట్గా మంత్రి పదవులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రి పదవులు కూడా వాళ్ళకి కేటాయిస్తే మళ్ళీ ఎప్పటిలాగే అవినీతి రాజకీయాలు తెరలేపుతాయా, అలా ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్నా డిఎంకే పార్టీ విలీనమైన అంశం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేపుతున్న అంశం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కృష్ణమోహన్, ఏంటి అన్నా డిఎంకే పార్టీ ఒక 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న పార్టీ, జయలలిత లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని కలిగి ఉన్నటువంటి పార్టీ, తర్వాత మరణం తర్వాత పార్టీ కొంత కొలాప్స్ అయిపోయినప్పటికీ అటువంటి పార్టీ ఇప్పుడు తమ సభ్యత్వాన్ని శాసనసభ పూర్తి పార్టీని విలీనం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టీవీకేలో ఎలా ఉంది? విజయ్ యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ విలీనాన్ని? అండ్ పళనిస్వామి అండ్ బీజేపీ రియాక్షన్స్ ఏంటి? మనోజ్, ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో చాలా పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకున్న ఏఐడిఎంకే, అన్నా డిఎంకే ఒక్కసారిగా ఈరోజు వాళ్ళల్లో కూడా సంక్షోభం మొదలైందనేది మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 47 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే మద్దతు ఇస్తామని చాలా క్లియర్ గా వన్ సైడ్ గా చెప్పేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ లో మరి విజయ్ దగ్గర నుంచి ఏం ఇంపాక్ట్ జరగబోతుందని చూడాలి. ఏఐడిఎంకే బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఒక రకంగా ఏఐడిఎంకే బీజేపీకి షాక్ ఇచ్చిందనే మనం వ్యవహారంలో చెప్పాలి. కొందరు డిఎంకే నుంచి కొందరు ఇప్పటికే విజయ్కి టచ్ లో కూడా వెళ్ళిపోయారు. విజయ్ మనుషులకి టచ్ లో ఉన్నారు. ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించి దాదాపుగా 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఆయన పార్టీకి వెళ్ళాలని చెప్పిన నేపథ్యంలో అసలుకి పళనిస్వామికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాంతో ఈ రోజు జరగాల్సిన
అత్యవసర సమావేశం కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలతో ఏఐడిఎంకేలో గందరగోళంగా ఒకసారిగా కొనసాగింది. కొందరు సపోర్ట్ చేయాలని, కొందరు సపోర్ట్ చేయకూడదని, దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ప్రధానంగా ఏఐడిఎంకేలో సివి షణ్ముగం, వేల్మణి వీళ్ళందరూ ఒక్కసారిగా పార్టీలో ఉన్న పళనిస్వామికి ఎదురు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, మేము గెలిచిన తర్వాత, అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో 47 మందిలో 40 మంది మేము నేరుగా అక్కడికి వెళ్ళాలని ఒక ప్రయత్నంలో ఆల్మోస్ట్ ఆ 40 మంది వెళ్ళిపోతే ఇంకా పార్టీలో ఇక్కడ ఏం లేదు, మొత్తం పార్టీ అక్కడ విలీనం చేసిన పరిస్థితి అయిపోతుంది. సో టీవీతో విలీనం చేస్తారా అంటే, ఒకవేళ నిజంగానే ఇది కానీ జరిగితే ఇంకా నంబర్ గేమ్ లో విజయ్ ఎదురులేని శక్తిగా ఎదుగుతారు. ఖచ్చితంగా ఆయనకి 148 స్థానాలు ఉంటాయి దాదాపుగా ఇప్పుడున్న మిగతా పార్టీలు, చిన్న చిత్త పార్టీలు అన్ని కలిపిన తర్వాత కూడా. అయితే ఇది విజయ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. ఎక్కడ అతని ఆలోచన ఏంటి, విజయ్ నిజంగానే ఈ అంగీకారానికి ఒప్పుకున్నారా లేదా అనేది కొంత టీవీకి నుంచి క్లారిటీ రావట్లేదు. కానీ అన్నాడీఎంకేలో మాత్రం ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా పళనిస్వామిని ఎదిరించే పరిస్థితికి వచ్చేసారు. దాదాపుగా 40 మంది మేము టీవీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఓపెన్ గా చెప్తున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణమోహన్ ఇంట్రెస్టింగ్ గా కూటమిలో ఉంది కదా, అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది, బీజేపీ పార్టీ ఉంది దీంట్లో. సో ఇప్పుడు అన్నాడీఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే పట్ల విలీనం అవుతున్నారు అంటే బీజేపీకి చాలా ఘోరమైనటువంటి పరాజయం ఇది. వాళ్ళ కూటమిలో నుంచి పార్టీలు పక్కకు వెళ్తూ ఉన్నాయి, డైరెక్ట్ గా వేరే పార్టీలో కలుస్తున్నాయి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కూడా. సో ఇప్పుడు బీజేపీ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? అన్నాడీఎంకే పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? పళనిస్వామి ఏకంగా ముఖ్యమంత్రి అనుకున్నారు, ఆయన పార్టీలో నుంచి 40 మంది ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. రేపటి రోజున అన్నాడీఎంకేకి సంబంధించి పార్టీ భవిష్యత్తు పూర్తిగా ఇక నట్టేట మునిగిపోయినట్టేనా? డెఫినెట్ గా నీకు జయలలిత స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ, జయలలిత ఒక వేవ్ లో వ్యవహారాన్ని అంతా కూడా నడిపింది. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిస్థితులు పూర్తిగా చేజారిపోతున్న పరిస్థితి. ఇప్పుడు పళనిస్వామి చేతిలో కంప్లీట్ గా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఉండే పరిస్థితి లేదు. బీజేపీ కూటమిలో, బీజేపీ పొత్తుతో కూటమిలో దిగింది, కానీ బీజేపీ అక్కడ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయిన పరిస్థితి ఎలక్షన్స్ లో. సార్ బట్ కానీ ఓవరాల్ గా ఇక్కడ కానీ చూసుకుంటే ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేలు కంప్లీట్ గా కానీ పార్టీని వదిలి వెళ్ళిపోతే అసలు ఏఐడిఎంకేలో ఉన్న పార్టీ మొత్తం కూడా అక్కడ విలీనంగా అయ్యే పరిస్థితికి కనబడుతుంది. కానీ విలీనం కాకపోయినా బట్ పార్టీ సొంత పార్టీలో పళనిస్వామి పార్టీ పరంగా దాన్ని నేను కాపాడుకుంటానని ఒక ప్రయత్నం చేసినా అది పక్కన పెడితే, కానీ 40 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి ఎదురుగా ఎదురు తిరుగుతున్నారు. ఈ రోజు లేదు, డెఫినెట్ గా మేము విజయ్కి సపోర్ట్ చేయబోతున్నాం, మన అవసరం విజయ్కి ఇద్దామనేది. ఒకవేళ ఇండివిజువల్ గా అంటే సభ్యత్వాలకి రాజీనామా చేసి అయినా సరే, అంటే దీనికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మేము అక్కడికి చేరుకుంటామనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. చాలా అందుకే ఈ రోజు పళనిస్వామి వెంటనే జరగాల్సిన సమావేశాన్ని కూడా గందరగోళం అయిపోద్ది అని చెప్పి ఆయన సమావేశాన్ని కూడా రద్దు చేశారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ లో ఒకవేళ ఈ 40 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకేకి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఆయనకి మద్దతు ఇస్తామని చెప్పి వెళ్తే అసలుకి విజయ్ రోల్ ఏంటి? విజయ్ ఏమని ఆలోచిస్తున్నారు? ఒక పార్టీలో ఏ పార్టీలకైతే ఆయన వ్యతిరేకంగా పోరాడారో, ఎవరి కోసం అయితే ఆయన వ్యతిరేకంగా నిలబడ్డారో ఇప్పుడు వారితోనే మళ్ళీ పొత్తు అంటున్నారు. అఫ్కోర్స్ డిఎంకేతో పొత్తు లేదు ఇక్కడ, చిన్న చితక పార్టీలు వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, పిఎంకే ఇవన్నీ వస్తూ ఉన్నప్పటికీ డైరెక్ట్గా డిఎంకే రావడం లేదు ఇక్కడికి. కానీ అన్నాడీఎంకేకి సంబంధించి 40 మంది వస్తున్నారన్నప్పుడు విజయ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళకు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వంలో కూడా. సో కానీ అది విజయ్ సిద్ధంగా ఉన్నారా? విజయ్ మనోజ్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, ఒక ఇష్యూని మనం తీసుకోవాలి దీంట్లో. డెఫినెట్ గా విజయ్ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఎన్నికల మూడ్లో ఎక్కడ కూడా ఆయన డిఎంకేని మాత్రమే టార్గెట్ చేశారు. ఆయన డిఎంకే స్టాలిన్ అంకుల్ అంటూ స్టాలిన్ ని మాత్రమే టార్గెట్ చేశారు. రెండవది నీకు నాకు పోటీ అని చెప్పి మాట్లాడారు. మన ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది, ఇంకెవరికి పోటీ ఉండదని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. అయితే
ఏఐడిఎంకే మీద ఎక్కడ ఒక చిన్న విమర్శ ఏఐడిఎంకేలో ఉన్న వ్యక్తుల మీద కానీ, లేకపోతే పళనిస్వామి లాంటి వ్యక్తుల మీద కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ఆయన విమర్శలు చేయలే. అసలు రాజకీయ ప్రసంగంలో మొత్తం కూడా ఆయన ఓన్లీ టార్గెట్ చేస్తుంది డిఎంకే. కాబట్టి అది కొంత ఏఐడిఎంకేతో సాహిత్యంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే విజయ్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి, తన పార్టీ స్థాపించినప్పటి నుంచి, తను ప్రచారంలో దిగినప్పటి నుంచి కూడా అధికార పార్టీని మాత్రమే, అంటే అధికారంలో ఉన్న డిఎంకేను మాత్రమే విమర్శించారు తప్పితే ప్రతిపక్షంలో ఉన్న పళనిస్వామి టీం ని ఆయన ఏమి ఎక్కడ విమర్శించరా. సో ఇప్పుడు ఆ విమర్శించలేదు కాబట్టి ఒకవేళ అది కొంత సానుకూలంగా ఆ వైపుకి మొగ్గుతారా అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఒకేసారి 40 మంది ఎమ్మెల్యేలని వచ్చేస్తాము అనుకున్నప్పుడు రావచ్చు కదా. దాంట్లో నీకు 5 ఏళ్లలో ఎక్కడ అవిశ్వాస తీర్మానం రాదు, లేకపోతే ఇంకొక రోజు ఒకరి మీద ఒకరు పడాల్సిన అవసరం లేదు. ఉన్న వాళ్ళందరూ విజయ్తోనే వచ్చేసినప్పుడు ఇక అక్కడ క్లారిటీ ఉంటుంది. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడానికి లేకపోతే ఇంకోటి జరగడానికో పార్టీ మాత్రమని చెప్పి ఏఐడిఎంకేలు చెప్తారు. ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఆ నియోజకవర్గాల్లో తమ పనులు చేయడమా, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ ఇంకోటి చేయడంలోనూ కొంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది. లాజిక్ గా ఇక్కడ ఒకటి ఫైనల్ గా మన ఈ తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్న దాంట్లో విజయ్ చాలా క్లియర్ గా టార్గెట్ చేసింది డిఎంకేని. అట్ ద సేమ్ టైం రెండవది విజయ్ డిఎంకే పొత్తులో ఉన్న కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ముస్లిం లీగ్ మాత్రం ఈ రోజు ఒక ప్రకటన చేసింది, మేము విజయ్ కి మద్దతు ఇవ్వట్లేదు, మేము డిఎంకేతోనే ఉండబోతున్నామని చెప్పి. వాళ్ళకున్న 2 సీట్లు మేము డిఎంకేతోనే ఉంటామని చెప్పారు. అయితే కొంతమంది డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది కూడా విజయ్ని కలవడానికి సిద్ధమయ్యారు, విజయ్తో వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరి ఆ కూటమి దాంట్లో ఏమైనా చిక్కులు వస్తాయి? ఇప్పుడు మనకి ఏఐడిఎంకేతో చిలుకలు వచ్చేసి పళనిస్వామి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. 47 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి లీడర్షిప్ గా షణ్ముగం, వేలుమణి వీళ్ళందరూ కొంత యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. దాంట్లో ఉన్న కొంత సీనియర్ లీడర్లు ఈ యాక్టివ్ రోల్ తీసుకుని ఎమ్మెల్యేలని టీవీకి వైపుకి నడిపించడానికి సిద్ధమవుతున్నారు. లేదు ఈ వ్యవహారంలో విజయే రోల్ చేశారా, లేదు ఏఐడిఎంకేలో ఉన్న టీం అంతని తీసుకురండి అని ఏమన్నా సలహా ఇచ్చారా అనేది అది క్లారిటీ లేదు. బట్ ఏఐడిఎంకేలో లోకల్ స్టార్ట్ అయిపోయినాయి. ఏఐడిఎంకేలో కంప్లీట్ గా రాజకీయ వేడి వచ్చేసింది. 47 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు టీవీకి వైపుకి వెళ్ళిపోతామని చెప్పి క్లియర్ గా చెప్తున్న నేపథ్యం జరుగుతుంది. కాబట్టి ఇంకా డెఫినెట్ గా ఆయనకి ఈ 5 ఏళ్లలో ఎక్కడ సమస్య రాదు. ఒకవేళ సిపిఎం ఉన్నా, లేకపోతే ఇంకొకరు వచ్చినా, వామపక్షాల కూటమిలో లేదు ఇంకో పార్టీలు ఆయనకి మద్దతు ఇచ్చినా, ఒక స్ట్రాంగ్ బల్క్ ఓటర్స్ ఎమ్మెల్యే ఓటింగ్ ఒక వైపుకి వచ్చినప్పుడు దాన్ని ఒక ప్రభావంగా చూసుకోవాలి. కాకపోతే ఇంకో సమస్య కూడా ఉంది. 40 మందిని ఒక్కసారిగా నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పటికైనా డేంజర్ అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది. సడన్ గా వాళ్ళ 40 మంది ఎమ్మెల్యేలకి ఒకరు నాయకత్వం వహిస్తారు. ఏదో వేలుమనో లేకపోతే షణ్ముగమో ఎవరో ఒకరు ఆ టీం ని లీడ్ చేస్తారు. ఆ లీడ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవో లేకపోతే ఇంకోటి అయినప్పుడు ఆ 40 మంది మేము వెళ్ళిపోతామని ఒక బెదిరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహారంలో స్టెప్పులు వేస్తున్నాడు. మీరు కొట్టుకొని మీరు ఫైనల్ గా ఏంటి అనేది. అయితే రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారాన్ని కూడా విజయ్ సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం ముందు అయిన తర్వాత అసలుకి ఈ కూర్పు ఏంటి, మనం ఎవరి మద్దతు తీసుకోవాలి, ఎటు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోకి ఆయన ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేలు 40 మంది టీవీకే పార్టీలో తమ పార్టీని విలీనం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఇక్కడ విలీనం అనే పదం వాడుతున్నందుకు కారణం ఏంటంటే 2/3 గెలిచినటువంటి శాసనసభ సభ్యులు మొత్తం కూడా ఇంకో పార్టీలో చేరితే అది విలీనమైనట్టే. అయితే పళనిస్వామి అత్యవసరంగా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు గందరగోళంగా ఆయన. అక్కడటువంటి వేణుమలి అండ్ మరొక సీఎం సివి షణ్ముగం వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్గా తమ పార్టీలో గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలతో మీ దగ్గరికి వస్తున్నామని టీవీకే విజయ్ కాడి సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. సో అట్ ద సేమ్ టైం ఇటు వాళ్ళ సంకేతాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. టీవీకే విజయ్ అద్భుతంగా 150 మెజారిటీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 40 మంది వీలు చేరబోతున్నారు, ఆల్రెడీ 122 ఉంది. మొత్తంగా 160తో అద్భుతమైన మెజారిటీతో 5 ఇయర్స్ వరకు ఎటువంటి డోకా లేకుండా విజయ్ ప్రభుత్వాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. సో మీరు అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలని టీవీకే విజయ్ పార్టీలో చేర్చుకోవడంతో ఇంకో అనుమానం కూడా కలగబోతోంది. గత పార్టీలని వద్దనే, గత ప్రభుత్వాలను వద్దనే ఆయన
తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రకంగానే ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకుంటున్నారంటే ఎలా చూడాలి అంటే అన్నాడీఎంకే నేతలను టీవీకేలోకి తీసుకోవాలా వద్దా అంటే 70% 70% మంది టీవీకేలోకి అన్నాడీఎంకే పార్టీని ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు, విజయ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు అనే రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు ఎలా చేరుతారు, ఏం జరిగి చూడాలి. సో ఎమ్మెల్యే నచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చేలా అయితే ఈ గొడవ ఉండదని ఒకటి, తర్వాత పీపుల్ ఓట్ అండ్ కాల్ డెసిషన్కి వాల్యూ ఎక్కడ, పీపుల్ ఇచ్చినటువంటి వెర్డిక్ట్కి ఇక్కడ వాల్యూ ఎక్కడుందని ఇంకో కామెంట్, తర్వాత ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి తేలిన వారు వాళ్ళని చేర్చుకుంటే టీవీకే పార్టీకి కూడా ఆ అవినీతి మరకలు అంటిస్తారు. సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో అవినీతిలో పాల్పడ్డారు కాబట్టి ఆ అవినీతికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తమ పార్టీలో చేర్చుకుంటే, టీవీకేలో చేర్చుకుంటే వారందరికీ అవినీతి మరకలు అంటుతాయనే రకంగా ఇంకో కామెంట్. సో ఏదేమైనా ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఒక షాక్కు గురైంది. పొలిటికల్గా తన కెరీర్ని మొత్తం కూడా కొలాప్స్ చేసుకుందని చెప్పాలి. ఇది బీజేపీ కూడా ఒక బిగ్ షాకే, కేవలం అన్నాడీఎంకే కాదు అమిత్ షాకి, మోదీకి కూడా ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU